సికిందర్తో మాట్లాడదాం ఫైనల్గా. ఆయన ఏం చెప్తారు ఏంటి, మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తారా లేదా, తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంటి, ముఖ్యంగా ఇక్కడ పాప భవిష్యత్ ఏంటి, వాళ్ళు అడిగినట్టు వీళ్ళు డిమాండ్స్ తీరుస్తారా లేకపోతే అసలు ఏం చేయబోతున్నారు ఏంటి అన్నది ఏం చెప్తారండి ఫైనల్గా? మేడం ఫస్ట్ మేడం మా పాపని మేము చూసుకోవడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉన్నాం. ఇప్పుడు తీసుకుంటారా మీ పాపని? నాకు మీ వైఫ్ కూడా మారిపోయి వస్తానంటే మీరు తీసుకుంటారా? మా వైఫ్ అంత అన్స్టేబుల్ పర్సన్ని నేను తీసుకోలేను మేడం. నాకు చచ్చిపోయింది ఇంట్రెస్ట్ కానీ నా ప్రేమ కానీ, ఎంత ప్రేమించి పెళ్లి అందరిని ఒప్పించి అదే అయిపోయినాయి. ఇప్పుడు నేను మా మాత్రము తెచ్చుకొని ఉండే స్కోప్ అయితే లేదు మేడం, నాకు తెలియదు బట్ లేదు నా ఫీలింగ్. పాపని మాత్రం ఎనీ టైం వాళ్ళు చేయలేను అని ఏ టైం అయినా, ఇప్పుడు కాదు, నాకు ఇవ్వడానికి ఇస్తే నేను రెడీగా ఉన్నాను మేడం తీసుకోవడానికి. ప్లస్ ఇవన్నిటికీ మనీ అండ్ ఆస్తులు కారణం కాబట్టి ఆల్రెడీ చంపడానికి ట్రై చేసినారు మా పేరెంట్స్ని. ఇంట్లోపలికి 10 మంది వచ్చి కొట్టినారు, బయట 50 మంది ఉన్నారు. నేను ఇంకో వీడియో చూపిస్తాను మీకు. నేను అన్ని ప్రూఫ్సే మాట్లాడుతూ అంటున్నాను, నేను నా దగ్గర ఉన్నాయి చూపిస్తున్నాను నేను మీకు. ఇందులో ఎందుకు అని అంటే వాళ్ళు ఇలా దౌర్జన్యం చేసి ఇప్పుడు ఇవాళ ఏం కాలేదు మా ఫాదర్కి, అంటే కాలేదంటే రిప్ కేజ్ ఇరిగినాయి, ఇక్కడ లేవలేని పరిస్థితి. ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఇప్పుడు ఎంతసేపు జీవన్ హాస్పిటల్ దగ్గర ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అది కూడా కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి మెంటాలిటీ మార్చుకోవాలి, హాస్పిటల్లో చూపించుకుంటారా వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు కాదు రేపు ఫ్యూచర్కి అయినా కానీ ఆ అమ్మాయికి ప్రాబ్లం, వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లం. ఆ అమ్మాయిని చూపించాలి ఎట్లయినా సరే. కానీ ఇక్కడ మా ఫాదర్ పైన ఇలా కొడితే, ఇది చూడండి మేడం ఎంతమంది వచ్చినారు, ఇదే మొన్న నైట్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతమంది వచ్చినారు చూసినారా? లోపలికి 10 మంది వెళ్ళి కొట్టినారు, షూలు వేసుకొని. మా అద్దాలు బల కొట్టేసినారు, చూసిరా? ఇవన్నీ కనిపించవు, ఎందుకంటే వాళ్ళు చెప్పరు కదా. మీరు ఇంటి కిందనే ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇంటి పైన ఏమైంది అసలు? ఇంటి డోర్ వలగొట్టేసినారు తెలుసా? ఇప్పుడు మా పేరెంట్స్కి ఇలా చంపే లెవెల్కి వెళ్ళినారు. పోలీసు వాళ్ళు సడన్గా వచ్చినారు కాబట్టి వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకొని వెళ్ళినారు. ఆ 50 మందిలో అట్లే కొడుతూ పోతే ఏమైనా అయితే మేడం, మా పేరెంట్స్ లేకపోతే ఏం చేసుకుంటాము? ఆస్తి కోసం ఇంతనా మరి? పోలీసులకి అయితే మీకు తెలుసా, పోలీసులకి మీరు ఎక్కడున్నారు ఏంటన్నది పోలీసులకు తెలుసా? మీరు అందరు ఇక్కడే ఉన్నారని తెలుసు మేడం, పోలీసు వాళ్ళే జాయిన్ చేసినారు ఇక్కడ. పోలీసు వాళ్ళే పరారీలో లేరు, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రెస్క్యూ చేసి తీసుకొచ్చినారు. ఒక 10 నిమిషాలు లేట్ అయ్యి ఉంటే మా పేరెంట్స్ ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు, చనిపోయేవాళ్ళు. వాళ్ళు ఒక డ్రామా ఆడినారు, సూసైడ్ అని చెప్పి ఒక డ్రామా ఆడి మా పేరెంట్స్ని చంపేసి ఆస్తి కాజేద్దామని చెప్పేసి ప్లాన్ వాళ్ళది. ఎందుకంటే ఆస్తి నా పేరు మీద లేదు, మా పేరెంట్స్ సంపాదించిన ఆస్తి నేను సంపాదించింది కాదు, వాళ్ళ పేరు మీదనే ఉంది. సో వాళ్ళని ఇలా దర్పల్ రాజశేఖర్, ప్రవీణ్, కృష్ణారెడ్డి 65 ఎస్ఐ అండ్ వాసుదేవ్ రెడ్డి ఏఎస్ఐ, వీళ్ళందరూ డిపార్ట్మెంట్ అండ్ పొలిటీషియన్స్, వీళ్ళందరూ కలిసి చేసిన కుట్ర ఇది. వీళ్ళు చనిపోతే ఏంది అంటే ఆటోమేటిక్గా ఆస్తి వస్తుంది అని చెప్పేసా. చనిపోతే దుమ్మిలో 50 మంది కొట్టేస్తే ఎవరి పేరు మీద రాదు, మాకేం సంబంధం అమ్మ, మా పాపనే ఇలా అయ్యింది అని చెప్పి చెప్పుకుంటారు. మా పేరెంట్స్కి కానీ మా సిస్టర్స్కి కానీ నాకు కానీ ఎలాంటి ఇప్పుడు ఏమైనా కానీ మాకు ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి 65, దర్పల్ రాజశేఖర్, వాసుదేవ్ రెడ్డి వీళ్ళే కారణం. నేను ఓపెన్గా చెప్తున్నాను, మాకు థ్రెట్ ఉంది, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము సార్, మా దగ్గరికి రాకండి సార్ ప్లీజ్, కోర్టులో ఉంది విషయము, కోర్టులో ఉంది, కోర్టులో తేల్చుకోండి ప్లీజ్, ఎంత వస్తే అంత తీసుకోండి. మేము ఇవ్వము అని కూడా అంటలేము కదా, మేము ఇవ్వగలిగేది మా ఫాదర్ ఓపెన్గా చెప్పినాడు. ఇందాక దర్పల్లికి చెప్పినప్పుడు చూశారు కదా, 2 acres ఇస్తాము అని చెప్పినాం మేము. నేను ఏమేమి చేస్తున్నానో కూడా నేను చూపించిన, ప్రూఫ్స్తో చూపించిన. వాళ్ళు ఒకరు అడిగినారు, ప్రూఫ్ చూపించాలి మీరు, హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నా అంటున్నాడు కదా, ఎక్కడ కడుతున్నాడు అతను అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా మేడం. పాలసీ డీటెయిల్స్ సికిందర్ రెడ్డి కరీ, విహా కర్రీ, సికిందర్ కర్రీ ఉన్నారు కదా. ఇందులో నేనేం బ్లఫ్ చేసలే కదా, నా పాప అంటే నాకు ఇష్టమే కదా, మీకు చూపించడానికి మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను నేను. ఇది ఒకటే కాదు, నేను పాలసీ పే చేయట్లేని అన్నారు కదా, ఇది స్మార్ట్ చైల్డ్ కేర్ ప్లాన్, పిల్లల కోసం తీసుకుంటారు. అది ఇన్సూరెన్స్ కవరేజ్, మై పాలసీ, ఐసిఐసిఐ ప్రూ స్మార్ట్ లైఫ్, వ్యూ డీటెయిల్స్.
ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం ఇది? 23 ఫిబ్రవరి 2021. నేను అదేగా చెప్పాను, ప్రూఫ్ ఏది, ఇతను కడతలేడు, ఓన్లీ చెప్పుకుంటున్నాడు అని చెప్పి నేను ప్రతిదీ ప్రూఫ్ చూపిస్తున్నాను. నేను కడుతున్నా కాబట్టి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ ప్రీమియం డేట్ ఎప్పుడు? 23 ఫిబ్రవరి 2025. ఇది ల్యాబ్స్ అయ్యే వరకు 25 ఇయర్స్ మేడం. ల్యాబ్స్ అయ్యే వరకు 3 CR to 5 CR వస్తుందని చెప్పారు. నాకు ఎంత వస్తుంది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. ఓకేనా? ఇది డిపెండ్స్ ఆన్ మార్కెట్. సో నేను నా చైల్డ్ని నేను అసలు టేక్ కేర్ చేయట్లేనని చెప్పేసి వాళ్ళు ఎట్లా చెప్తారు మేడం? అసలు నాకు ఇవ్వండి, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. వాళ్ళు ఏం చేసినారు? సరే ఓకే, నేను ఇప్పుడు నా పేరు మీద టర్మ్ పాలసీ కూడా ఉంది. నా పేరు మీద టర్మ్ పాలసీ ఉంది, 1 CR టర్మ్ పాలసీ ఉంది. నాకేమైనా అయితే నా పాపకే వచ్చేలాగా 1 CR టర్మ్ పాలసీ చేసిన, నామినీ నా పాప ఉంది మొత్తానికి. నేను ఇవన్నీ చేసిన కదా, వాళ్ళు యాజ్ ఎ చైల్డ్ వాళ్ళతోనే ఉంది కదా. ఏం చేసినారు వాళ్ళు ఏం చేసినారు? నేను నా దగ్గర ఉంటే ఇంకా బెటర్గా చేసుకోగలుగుతా. వాళ్ళకి ఆస్తి కావాలి, నా పాప కాదు. నాకు నా పాప ఇస్తే చాలు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను వాళ్ళని ఏం అడగను. వాళ్ళు నాకు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, నేనే పెట్టుకుంటా. ఇది మేడం. మా పేరెంట్స్కి మాత్రం ఏమి కాకుండా మా ఇంటికి మాత్రం వాళ్ళు రావద్దు మేడం. వాళ్ళు కొట్టి చంపేలాగా ఉన్నారు. ఇప్పుడు క్లియర్గా ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, మీకు చూపించినాను ఇందాకనే. మా దగ్గరికి రావద్దు మేడం, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది మాకు. పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ కావాలి మాకు. మా పేరెంట్స్ దగ్గరికి, మా ఇంటికి వాళ్ళు రావద్దు. ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రణీత కూడా, బికాజ్ షీ ఈజ్ అన్స్టేబుల్ పర్సన్, షీ ఈజ్ మెంటలీ డిసార్డర్ పర్సన్. నేను ఎట్లా అంటున్నా అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటుండొచ్చు, కానీ ఇవన్నీ అయిన సిచ్యువేషన్స్ మీరు చూడండి. ఇన్ని టైమ్స్ ఇన్ని థింగ్స్ చేస్తుంది ఆమె మెంటలీ డిసార్డర్. ఆమె వాళ్ళ దర్పల్లి రాజశేఖర్ సైకాట్రిక్కి చూపిద్దాము అని అన్నాడు. సిఐ సార్ సైదిరెడ్డి సార్ కూడా సైకాట్రిక్కి చూపిద్దాము అని అన్నాడు. ఆ అమ్మాయి అన్స్టేబుల్, మా ఇంట్లో ఉంటే మాకు థ్రెట్ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా అయితే సీదా మీరు అందరూ వచ్చి ఏమంటారండి? ఇవన్నీ నేను చెప్పేటి వింటుండేనా? లేదు, నీ వల్లనే అయింది అంటారు. ఆ అమ్మాయి ప్రాబ్లం అని చెప్పేసి ఎవరు తెలుస్తుంది? ఎవరు తెలియదు ఆ అమ్మాయి ప్రాబ్లం. సో మాకు ఆ అమ్మాయితో వద్దు. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోమనండి. నేను కోర్టులో ఎవ్రీ టైం రెడీగా ఉన్నాను వెళ్ళడానికి. కోర్టులో జడ్జి గారు ఎలా చెప్తే అట్లా వినడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇదే అండి నా సైడ్ నుంచి. రైట్. అయితే ప్రెసెంట్ సికిందర్ అలాగే తన యొక్క కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన తర్వాత విత్ ప్రూఫ్స్తో పాటు, అంటే ప్రణీత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా వీళ్ళ ఫ్యామిలీని థ్రెట్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా వీళ్ళని కొట్టడం కావచ్చు, ప్రతిదీ కూడా వీళ్ళు ప్రూఫ్తో సహా వాళ్ళు బయట పెట్టిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రణీత ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేది ఇది కూడా మొత్తం కూడా డ్రామా. తనకి ఎలా చేసుకుంటే తనకి వర్కౌట్ అవుతుంది అని చెప్పి కూడా తెలుసు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి అయితే సికిందర్ చెప్తూ ఉన్నారు. అండ్ తను పరారీలో ఉన్నారు అని చెప్పి ఎవరైతే చెప్తూ ఉన్నారో తను ఎటువంటి పరారీలో లేను, ఒకవేళ పరారీలో కనుక ఉంటే ఇవాళ మీడియా ముందుకు నేను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయను అని అయితే చెప్తూ ఉన్నారు. మొత్తం కుటుంబ సభ్యులు వాళ్ళ ఫాదర్ని కూడా 10 మంది వరకు వెళ్ళారు, మొత్తం ఇంటికి 50 మంది వరకు వెళ్ళారు, మొత్తం కొట్టారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అండ్ కేసు కూడా కోర్టులో ఉంది కాబట్టి మొత్తం నేను కోర్టులో చూసుకుంటాను, ఏ విషయమైనా సరే నేను కోర్టులోనే చూసుకుంటాను. సో దీని గురించి ఇంకెవరు కూడా మాట్లాడొద్దు అని అయితే చెప్తూ ఉన్నారు. నిజాలు ఏంటనేది కోర్టులోనే నేను మాట్లాడుకుంటాను. కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వీళ్ళకి థ్రెట్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మరి దీని గురించి అసలు ఏంటి విషయాలు ఏంటి, కోర్టు ఏం చెప్తూ ఉంది, ఈయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా కరెక్ట్ అనేది ఇప్పుడు మీడియా ఆధారంగా ఏం జరుగుతుంది, తిరిగి తన కూతురు కావాలి అని చెప్తూ ఉన్నారు. ప్రణీతతో నాకు ఇంకా వద్దు, తన నుంచి నాకు డివోర్స్ కావాలి అని అయితే చెప్తూ ఉన్నారు. మరి ప్రణీత ఇప్పటికే 42 గంటలు గడిస్తే కానీ చెప్పలేము అని చెప్తూ ఉన్నారు. సో అదృష్టశాత్తు ఆమె కోలుకున్న తర్వాత అసలు ఆమె ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, అసలు తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది, ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి లేకపోతే హస్బెండ్ దగ్గర నుంచి కావచ్చు, తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ సంజుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.